నమస్తే యోగా మంత్ర కార్యక్రమానికి స్వాగతం. స్థూలకాయం సమస్య అనేది చాలా సాధారణమైపోయింది. ఈ ఊబకాయం వల్ల ఇతర అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఊబకాయం నుంచి బయటపడాలంటే యోగా సాధనలో కొన్ని ఆసనాలు, ముద్రలు వేస్తే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అంటున్నారు ప్రముఖ యోగా గురువులు ఆర్ఆర్ ప్రసాద్ గారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఒబెసిటీ. ఇది ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కల్లా కూడా భారతదేశంలో అన్నింటిలో కల్లా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య మీద కొన్ని వందల కోట్లు, వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటిది ఒకటి ఉంది, ఒబెసిటీ. ఒక నీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ షుగర్లు కానీ తొందరగా వచ్చేది ఈ ఒబెసిటీ వల్ల. మీ హైట్కి తగ్గట్టు శరీరం వెయిట్ లేనప్పుడు ఆ అధిక ఉన్న ఎక్స్ట్రా కిలోలు ఏసైతే ఉందో శరీరంలో అన్ని ఆంతరంగిక అవయవాలపైన పడుతూ ఉంటాయి. తద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. ఒబెసిటీ అనేటటువంటిది ఇది అన్ని రోగాలకు ఒక యాంటీనీ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. బిఎంఐ, నేను ఎంత హైట్ ఉండాలి, ఆ హైట్కి నేను ఎంత వెయిట్ ఉండాలి, చాలామందికి తెలియదు. అంత ఉన్నానా లేదా? ఈ ఒబెసిటీ సమస్య అంటే ఈ ఒబెసిటీ సమస్యను తగ్గించేటటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. దీని మీద మేము వెయిట్ లాస్ యోగా అన్నదాన్ని ఒకటి డిజైన్ చేయడం జరిగింది. అంటే సహజ సిద్ధంగా బాడీలో ఉన్న ఎక్సెస్ వెయిట్ని యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. వాటికి కొన్ని ప్రత్యేకమైన పోస్చర్స్, ప్రత్యేకమైన ఆహారం, ప్రత్యేకమైనటువంటి ముద్రలతో పాటుగా తగినటువంటి జీవన శైలిని ఏర్పరచుకున్నట్లయితే మరి చాలా సులభంగా ఈ వెయిట్ని తగ్గించుకోవచ్చు. ఈజీ వెయిట్ లాస్, హెల్దీ వెయిట్ లాస్, నార్మల్ వెయిట్ లాస్, గ్యారంటీ వెయిట్ లాస్. దీనికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. అందులో ప్రప్రదంగా ఉపయోగపడేటటువంటివి సూర్య నమస్కారాలు, శశాంకాసనం, ధనురాసనం, అదేవిధంగా పవన్ముక్తాసనం, అదేవిధంగా మరి మార్జాలాసనం. ఇప్పుడు మనం చేయబోయేటటువంటిది పరివృత్త త్రికోణ ఆసనం. ఫ్యాట్ తొందరగా పెరిగిపోయేది ఎక్కడో చెప్పండి? స్టమక్ దగ్గర. స్టమక్, సైడ్స్, తర్వాత హిప్. ఇది ఒబెసిటీ ఎక్కువగా ఉన్నామని చూపించేవి ఇవే. మరి ఈ ఆసనం పొట్ట మీద, సైడ్ భాగం మీద ప్రభావం కలిగజేసేటటువంటి ఈ పరివృత్త త్రికోణాసనం ఏ విధంగా చేయాలో ఒకసారి చేసి చూద్దాం. పరిపరి విధాలుగా వృత్తాకారంలో త్రికోణాసన భంగిమని చేసే విధానాన్ని పరివృత్త త్రికోణాసనం. ఈ ఆసనం నిలబడి చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ముందుగా పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా స్థితిలో ఉంటాం. ఈ స్థితిలో కుడికాల్ని ఒక 1 ఫీట్ పక్కకు జరిపి, తర్వాత ఎడమ కాల్ని కూడా 1 ఫీట్ పక్కకు జరపాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల హైట్కి రేట్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ మీ యొక్క కుడి చేతితో ఎడం కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. పూర్తిగా ఆపోజిట్ హ్యాండ్ చూడాలి. ఆపోజిట్ హ్యాండ్ కూడా పూర్తిగా స్ట్రైట్గా పైకి ఉండాలి. ఇప్పుడు ఎడమ చేతితో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. అదేవిధంగా కుడి చేతితో ఎడం కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఎడం చేతితో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకొని ఇప్పుడు అదేవిధంగా ఫాస్ట్గా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు ఆపాలి. యథాస్థానానికి రావాలి. రెండు చేతులు దించి కాళ్ళు రెండు సమంగా తెచ్చుకోవాలి. చూసారు కదండి, ఈ యొక్క ఒబెసిటీకి సమస్యకు సంబంధించింది పొట్ట భాగం, సైడ్స్ తగ్గడానికి ఈ పరివృత్త త్రికోణాసనాన్ని ఒక 30 కౌంటింగ్ చెప్పిన 3 నుంచి 5 సార్లు కనుక ప్రతిరోజు చేసినట్లయితే 10 రోజుల తర్వాత పొట్ట పూర్తిగా తగ్గిపోతుంది. కాకపోతే ఇన్నిసార్లు చేయాలి, 30 30 30 30.
అలసట వస్తే కాసేపు ఆగాలి. దానికి తగినట్టుగా ఆహారాన్ని కూడా మార్చుకోవాలి. టైం అయిపోయింది కాబట్టి తినకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే కుక్కుడు ఫుడ్ తగ్గించుకొని కాస్త రా ఫుడ్ యాడ్ చేసుకొని కాస్త వ్యాయామాలు వీటితో పాటుగా సూర్య నమస్కారాలు, వీటితో పాటుగా వజ్రాసనం, వీటితో పాటుగా చక్కగా శశాంకాసనం ఇవన్నీ చేసినట్లయితే 2 నెలల లోపల ఈజీగా 5 నుంచి 10 కిలోలు తగ్గొచ్చు. ఈ అన్ని సాధనలు చేసి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదా ఎటువంటి ఆసనాలు ముద్రలు వేస్తే ఈ ఊబకాయం సమస్య నుంచి బయటపడచ్చో. మీరు కూడా యోగా నిపుణుల సమక్షంలో ఈ ఆసనాలు సాధన చేయండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఇది ఈనాటి యోగా మంత్ర కార్యక్రమం. నమస్తే.